అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీలో ఉన్న నాయకులకు కాంట్రవర్సీలకు కొదవే లేదు. ఏదో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి కాబట్టి నామకే వాస్తేగా అబద్ధమాడినా పర్వాలేదు నేనే కదా అనే ధీమాతో అందరినీ సౌమ్యుడు, మంచివాడు, స్నేహితుడు, మీకు మంచి చేస్తాడు, ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్తారు. అభ్యర్థుల్ని పరిచయం చేస్తూ అదే చెప్తారు. రేపొద్దున్న మండపేట నియోజకవర్గానికి వెళ్ళి తోట త్రిమూర్తులు గారిని పరిచయం చేసినప్పుడు కూడా మంచివాడు, సౌమ్యుడు, ఆర్థికంగా అంతంత మాత్రమే, మీ అందరికీ అందుబాటులో ఉంటాడు, మళ్ళీ శిరోమండనం వంటివి చెయ్యడు అని చెప్పినా చెప్పొచ్చు కాక అందులో ఆశ్చర్యపోవక్కర్లా. కానీ ఈవెన్ ఆయన పోటీ చేయట్లేదు, కానీ ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఆయన పోటీ చేస్తే ఆయన్ని ఉద్దేశించి కూడా అదే చెప్తారు. సౌమ్యుడు, మంచివాడు, నా స్నేహితుడు, సన్నిహితుడు, ఆర్థికంగా అంతంత మాత్రమే, మీ అందరూ గెలిపించండి అని. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ప్రజలు నమ్మాలి, ప్రజలు నమ్ముతున్నారా లేదా అనేది ఆలోచించాలి. ఉదాహరణకు తోట త్రిమూర్తులు గారి కేసు ఉంది. తోట త్రిమూర్తులు గారు 1996 నాటి కేసు 2024లో తీర్పు వచ్చింది. 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఆయన అధికార పార్టీలో ఉన్నప్పటికీ, ఆయన గతంలో కూడా అధికార పార్టీలోనే ఉన్నప్పటికీ, అంతకు ముందు కూడా అధికార పార్టీలోనే ఉన్నప్పటికీ, అధికార పార్టీలో అధికారంలో ఉంటూ విచారణను వాయిదాల మీద వాయిదాలు వేయించుకుంటున్నప్పటికీ, విచారణను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లని మాట్లాడుతూ జాగ్రత్తగా తను తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కోర్టు నుంచి తప్పించుకోలేకపోయారు. అన్ని ఆధారాలు, అన్ని సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కాబట్టి శిరోముండనం కేసులో ఆయనకు జైలు శిక్ష పడింది 18 నెలలు. ఇది వైసీపీకి సమస్య కాదా? వైసీపీకి నష్టమా కాదా? ఖచ్చితంగా నష్టమే. పోనీ రాష్ట్ర వ్యాప్తంగా నష్టం ఉంటుందా లేదా, ఎస్సీ వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా వేస్తారా లేదా అనే మాట పక్కన పెడితే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అందరూ అనుకుంటారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపుల ఓట్లు ఎక్కువ, కాపులని. కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక 4-5 నియోజకవర్గాల్లో, 4-5 ఏంటి మొత్తం 19 నియోజకవర్గాలు కదా, అందులో మేబీ ఒక 6 నియోజకవర్గాల్లో ఎస్సీల ఓట్లే ఎక్కువ సంఖ్యాపరంగా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగటు ఎస్సీ ఓటింగ్ కంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సగటు ఎస్సీ ఓటింగ్ ఎక్కువ, 2% ఎక్కువ. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 14% ఉంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 16% ఉంటుంది ఎస్సీ ఓటింగ్. సో అక్కడ చుట్టుపక్కల ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఆయన శిరోమండనం చేసింది ఆ బాధితులందరూ కూడా ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు, దళితులు. అలాగే ఆయన అనంతబాబు గారు, ఆయన డోర్ డెలివరీ చేసింది ఎస్సీనే. సో ఈ ఘటన కారణంగా, సరే అనంతబాబు గారు ఇష్యూ మర్చిపోవచ్చు కాక, 3 సంవత్సరాలు అయింది కాబట్టి మేబీ చాలామంది జనం మర్చిపోయి ఉండొచ్చు కాక, ఆయన సొంత నియోజకవర్గం రంపచోడవరంలోనో, ఆ పక్కన కాకినాడలోనో అక్కడ ఇక్కడ మర్చిపోయి ఉండొచ్చు కాక పక్కన పెట్టేద్దాం. కానీ తోట త్రిమూర్తులు గారి విషయం నిన్నే తీర్పు వచ్చింది కాబట్టి ఇంకో నెల రోజులు గుర్తుంటుంది, అంటే ఎన్నికల టైం వరకు గుర్తుంటుంది. సో జనం గుర్తుంచుకున్నప్పుడు, జనానికి గుర్తున్నప్పుడు పార్టీకి కూడా తెలియాలిగా, అతను దళితుల పట్ల ద్రోహి, దళితులకు శిరోమండనం చేశారు అని కోర్టులు నిర్ధారించి జైలు శిక్ష విధించాయి. ఆయన ఏమి రిమాండ్గానో లేదంటే పోలీసులు ఎఫ్ఐఆర్ ఇవ్వడమో ఛార్జ్ షీట్ ఇవ్వడమో కాదు, కోర్టులు ధృవీకరించుకున్నాయి. కోర్టులు పూర్తిగా 100% నమ్మాయి ఆయన అలా చేయించాడు అని, ఆయన తప్పు చేశాడు అని, అందుకే శిక్షలు విధించాయి. మరి దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు, ఏ విధంగా ఆయన ఎంకరేజ్ చేస్తారు ఇంకా రాజకీయంగా అనేది వైసీపీ ఆలోచించుకోవాలి. లేకపోతే పార్టీకి నష్టం తప్పదు, జగన్మోహన్ రెడ్డి గారికి కష్టం తప్పదు. రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎస్సీ ఓట్లు, తూర్పుగోదావరి జిల్లాలో బలంగా ఉన్న ఎస్సీ నియోజకవర్గాలు, బలంగా ఉన్న గ్రామాల్లో ఓట్లు రాలేదనుకోండి, ఇది కూడా ఒక కారణం అవుద్ది. ఎమ్మెల్సీ అనంతబాబు గారి ఈ కేసు ఎంత కారణమో ఇది కూడా మరో కారణం అవుద్ది, ఇంకా పెద్ద కారణం అవ్వచ్చు ఇది. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారంట. ఆల్రెడీ మండపేట, రామచంద్రాపురం ఆ నియోజకవర్గాల్లో సర్వే చేస్తున్నారంట. నిన్న తీర్పు వచ్చిన తర్వాత జనం ఏమనుకుంటున్నారు, ఏమైనా ఛాన్స్ ఉందా, త్రిమూర్తులు గారిని కొనసాగించవచ్చా, లేదంటే పార్టీ పరంగా వేరే బాధ్యత ఏమైనా ఇద్దామా, అభ్యర్థిత్వం ఆపేద్దామా, ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే నాకు తెలిసినంత వరకు తోట త్రిమూర్తులు గారికి అభ్యర్థిత్వం ఇవ్వను అని రిజెక్ట్ చేసేంత వరకు ఉండకపోవచ్చు, అంత సీన్ ఉండకపోవచ్చు. త్రిమూర్తులు గారు ఎంతైనా సీనియర్ పొలిటీషియన్ కాబట్టి, ఒక 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది కాబట్టి, ఎవరితో ఎలా డీల్ చేయాలో,
తన సీటు ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు. సో వైసీపీకి నష్టమైన, జగన్మోహన్ రెడ్డి గారికి కష్టమైన ఇక్కడ మాత్రం జరగాల్సింది జరిగిపోతాయి. థ్యాంక్ యూ.